వేదిక అధ్యక్షుడు మండల అధ్యక్షుడు నరేష్ అన్న గారికి, మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజన్న గారికి, మన ఓయూ లీడర్ మా అన్న సీనియర్ రాజేష్ అన్న దగ్గర అన్న గారికి, మా జుమ్మిలాలన్న మా సీనియర్ స్కూల్ జుమ్మిలాలన్న గారికి, ఐఎన్టీసీ అధ్యక్షుడు మన కృష్ణన్న గారికి, మన వంశీ మన రాములన్న గారికి, మన దిలీప్ గారికి, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా గాదర్ కిషోర్ కుమార్ చేసిన గాయంలో నేను కాలం చేసుంటే ఈరోజు నాది ఏడాది మరణం జరిగేది సంవత్సరికం. నా సావుకు నేనేం భయపడలే. తుంగతుర్తి బిడ్డల సావును చూసి అలా బాధలను చూసి తట్టుకోలేకనే నేను ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. నేను ప్రజాస్వామ్యబద్ధంగానే ఉద్యమం చేసిన. ఆ రోజు అన్నగారి అధ్యక్షతలో అఖిలపక్షం అధ్యక్షతలో జరిగిన మీటింగ్ అటెండ్ అయిపోతుంటే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు అక్కడున్న కొంతమంది మీడియా మిత్రులే, సార్ నాకు పేర్లు తెలిసినా కూడా వాళ్ళ జీవనభృతి మీద నేను దెబ్బతలుచుకోలేదు కనుక వాళ్ళ పేర్లు ఏం చెప్పట్లేను, చేసి నా మీద దాడికి ప్రత్యక్ష కారణమైంది. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా గాదర్ కిషోర్ కుమార్ గారికి, నేను పుట్టిన 37 సంవత్సరాలకు మా అమ్మను మళ్ళీ ఒకసారి ప్రసవ వేదన చేపించిన కిషోర్ కుమార్. ఆ రోజు నాకు దుఃఖం కూడా రాలేదు. నేను ఓడగొట్టడమే ఉద్యమం అనుకున్నా. నువ్వు ఓడిపోతేనే మా తుంగతుర్తి బిడ్డలకు స్వేచ్ఛ వస్తుంది అనుకున్నా. అందుకని ఆ పోరాటంలో నాకు మద్దతు ఇచ్చిన అఖిలపక్షంలో అన్ని పార్టీల వేదికలకు, అన్ని పార్టీ నాయకులకు, నాకు వెన్నుదండి ఉన్న మా రేవంత్ అన్నకు, చామల కిరణ్ అన్నకు, సంఖ్యపల్లి సుధీర్ అన్నకు, డీసీసీ చెంటెంకన్నకు, అదే పార్టీ వేరైనా కూడా ఆ రోజు మద్దతు ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఈరోజు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ అయిన అక్క షర్మిలక్క గారికి, ఏపూరు సోమన్న గారికి, తొలివెలుగు రఘు, కాలోజీ టీవీ శ్రీనన్నకు, మన మూసం శ్రీనన్నకు, అంటే ఇట్లా ప్రతి ఒక్క నాకు మద్దతు పలికిన, నా ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన. మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం, మీ మనోబలం ఉంటేనే నేను ఇప్పటిదాకా రాగలిగిన. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా పోరాటం, ఏదైనా నష్టం జరిగితే ఉద్యమించడానికి అధికార పార్టీలు ఉన్నా కూడా అది ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోవడానికి నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు ఇమీడియట్లీ అన్న చెప్పినట్టు నాకు ఇమీడియట్లీ జరిగింది, ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాడే మల్లపాక సాయిబాబు వచ్చిన రెండో వ్యక్తి అంబేద్కర్ గారు, అంటే మా అన్నకంటే ముందు కూడా నా ఉద్యమం బలం అలాంటిది. గాదర్ కిషోర్ కుమార్ ఇది మీ తాత సంపాదించిన రాజ్యం అనుకున్నాం, ఇది కాదు అంబేద్కర్ గారు ఇచ్చిన, భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రజాస్వామిక హక్కు అనే విషయాన్ని మర్చిపోయి నిర్బంధంగా నిరంకుశంగా చేసినావు కనుకనే తుంగతుర్తి ప్రజలు నిన్ను 50,000 మెజార్టీతో ఓడగొట్టారు. నీ జీవితంలో మళ్ళీ ప్రజాపతి వార్డు నెంబర్ కూడా కాలేవు. నిజంగా నేను ఆ రోజు చాలా మంది మీడియా మిత్రులు అడిగారు, నువ్వు ఎమ్మెల్యేకి ట్రై చేయొచ్చు కదా, ఇంత పోరాటం చేసిన లేరు కదా, చాలా మంది అడిగారు. నేను చెప్పిన గాదర్ కిషోర్ కుమార్ ఓటమి కోసం సావడానికి సిద్ధంగా ఉన్నోని, పదవుల కోసం కాదని చెప్పిన. నిజంగా గాదర్ కిషోర్ కుమార్ మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా అది ఎమ్మెల్యే చేస్తాడా, ఎంపీకి చేస్తాడా, దమ్ముంటే చూస్తున్నా నువ్వు నేను పోటీ చేద్దాం. నువ్వు ఏ వేదిక మీద రా, నువ్వు ఎక్కడున్నా నిరంకుశవాదివే, ఎక్కడున్నా ప్రజాస్వామిక వ్యతిరేకవాదివే. నీ దొర దగ్గర పెట్టుకొని, దొర దగ్గర ఉండి మొన్న ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా ఇజ్జతి మానం లేకుండా ముఖ్యమంత్రి గారిని కావచ్చు, లేకపోతే మా స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నావు. బుద్ధి లేని మాటలు ఇప్పటికైనా మానుకోవాలి. దాడి చేసిన రౌడీలు ఇన్నే ఉన్నాడు, దాడికి గురైన అడ్వకేట్ ఇక్కడనే ఉన్నాడు. కానీ నువ్వు వలస వచ్చిన రాజకీయాలకు వలస వచ్చినావు, నువ్వు ఓడిపోయి ఎక్కడికో పోయినావు. ఎక్కడన్నా బతకపోతే ఆ ప్రజల మన్ననలు పొందాలి. ఎక్కడన్నా బతుకుతెరువు ఉంటే ఆ గడ్డను కొలవాలి. నీది అట్లా కాదు, కూడు పెట్టిన ఈ గడ్డను నువ్వు కుళ్ళ పొడిచి ఇసుకమ్మి బతికినోనివి, ఇక్కడ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని దోసుకున్నోనివి. నీకు ఇక్కడ ఏమంటారు, ఇక్కడ నీకు వేదిక లేకుండా చేసింది తుంగతుర్తి గడ్డ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏ పార్టీ ఉన్న వ్యక్తులైనా ఎవరైనా కూడా ప్రజాస్వామ్యవాదులుగా జీవిద్దాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు రావాల్సిన హక్కులను రాజ్యాంగబద్ధంగా మనం తీసుకుందాం. ప్రజాస్వామ్యం కనుకనే ప్రశ్నిస్తారు. ప్రశ్నకు తాగున్న రోజే మన ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. ప్రశ్న ఉంటేనే మనం చేసిన పనికి విలువ ఉంటుంది. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. నాకు వెన్నంటి అంటే మండల కేంద్రంలో ఆ రోజు అధికారం లేకున్నా కూడా ఎంత కార్యక్రమానికి నాయకత్వం వహించిన మన ఎంఆర్పిఎస్ కందుకూరు సోమన్న ఆ సందర్భంలో మనకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరు మన మల్లెపాక సాయిబాబా కావచ్చు, వీళ్ళంతా మనకు మద్దతు ఇచ్చి మన తుంగతుర్తి పోరాటానికి మద్దతు ఇచ్చి కొట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కూడా మీ తమ్ముడిగా నా వంతు సహకారిగా వృతభక్తిగా నేను
మీకు అందుబాటులో ఉంటా. నాకు మద్దతు ఇచ్చిన, నాకు ఈ మనోధైర్యాన్ని కల్పించిన మీ అందరినీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరేష్ అన్న మీ నాయకత్వంలో మంచి చెడులు ఏమున్నా కూడా మేము మీ వెన్నట్టే ఉంటాం. సరే, నేను మీకంటే చాలా జూనియర్, మీరు నన్ను అందరిని సంబోధించడం నాకు నచ్చట్లేదు, తమ్ముడు అనొచ్చు, బహిరంగంగానే మీరు తమ్ముడు అనొచ్చు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి గాదర్ కిషోర్ కుమార్ నేను చెప్తున్నా, నువ్వు పంపించిన రౌడీలు ఇక్కనే ఉన్నాడు, నీ చేతిలో గాయపడిన అడ్వకేట్ యుగంధర్ ఇక్కనే ఉన్నాడు, నువ్వు మాత్రం వలసొచ్చి ఉండి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినావు. ఏ గడ్డ మీద బతకపోతే ఆ బిడ్డల మన్ననను పొందు, ఆ గడ్డకు దండం పెట్టుకుని ఉండు. చీట పనులు చేస్తే తొక్కి నార తీస్తారు, పాదాలకు తొక్కేస్తారు. ఇది నీ ఒక్కరికి వచ్చిన గుణపాఠం నీలాంటి వాళ్ళందరికీ వర్తిస్తుంది అనే అంశాన్ని గుర్తు చేస్తూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవం ఏంటంటే నేను లా చదివిన, నేను అడ్వకేట్ను కాదని కూడా కొంతమంది వ్యక్తులతో ప్రచారం చేయించారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవం ఏంటంటే నేను లా చదివిన, నేను అడ్వకేట్ను కాదని కూడా కొంతమంది వ్యక్తులతో ప్రచారం చేయించారు. అంటే అటువంటి దుర్మార్గమైన పరిస్థితి నుంచి తుంగతుర్తి బిడ్డలకు స్వేచ్ఛ వచ్చింది. దానికి తుంగతుర్తి ప్రజలందరి మద్దతు ఉన్నది. సార్, నా ఇన్సిడెంట్స్ మీకు ఒక ఊతం ఇచ్చినట్టు అయింది, మీరు లేవడానికి ఉపయోగపడింది. కానీ మీ మనసులో ఓడగొట్టాలనే అంశం ఉంది కనుకనే దానికోసం మీరు అందరికి ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు తుంగతుర్తి ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవసరం ఉంటే ఇంకేమైనా ఆపదున్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నట్లే మనకు రేవంత్ అని ఉన్నాడు, రేపు ఎంపీ చామల కిరణ్ అని ఉంటాడు, స్థానికంగా మన శంకపల్లి సుధీర్ అని ఉంటాడు. అందరం కలుపుకొని పార్టీల అతీతంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అందులో నా వంతు బాధ్యతను నేను చేస్తానని చెప్పి వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్తే.